అణుక్షేంద్రం, ఇస్ఫహాన్ ఇవన్నీ కూడా అణుక్షేంద్రాలు వాళ్లే ఇచ్చిన లిస్టు. కాకపోతే యురేనియం శుద్ధి చేసినటువంటిది 90% శుద్ధి చేస్తే అణుబాంబు అవుతుంది. ఇప్పటికి 70% శుద్ధి చేయగలిగారు వీళ్ళు. అంతవరకు నడిచినా బానే ఉండదు. కానీ వీళ్ళు ఏమంటారు, మేము అణుబాంబు తయారు చేస్తాం, మమ్మల్ని ఆపే అధికారం ఎవరికి లేదంటారు. ఎస్ కరెక్ట్, నో డౌట్. ఇప్పుడు మనం అణుబాంబులు తయారు చేసుకున్నాం, మనల్ని ఆపమంది. ఇందిరాగాంధీ ఆపింది, పివి నరసింహారావు ఆపాడు, వాజ్పేయి చేశాడు, మన మీద ఆంక్షలు పెట్టారు. కానీ దాడికి రాలా. ఎందుకని? మనం ఒక వ్యూహాత్మక గేమ్ నడిపాం. అణుపరీక్షలు చేసేసి ఫస్ట్ 2 చేసినప్పుడు ప్రపంచానికి చెప్పాం, వెంటనే ఆంక్షలు పెట్టేశారు మన మీద. పెట్టేస్తే మిగతా 3 అణుపరీక్షలు కూడా చేసి మేము ఓపెన్ గా చెప్తున్నాం, అణుశక్తిగా మమ్మల్ని మీరు గుర్తించాలా, ఎందుకు మేము ఈ అణు ప్రదర్శన చేయాల్సి వచ్చిందని మా పక్కన ఉన్న చైనాతో మాకు థ్రెట్ ఉంది. చైనాతో థ్రెట్ పెట్టుకుని అది అమెరికాకు కూడా థ్రెట్టే, యూరోప్ దేశాలకు కూడా థ్రెట్టే కదా. మా పక్కనే అది పక్కలో బెల్లంలా కూర్చుంటే, నేను శక్తిహీనుడిగా కూర్చుంటే నన్ను ఎవడు గుర్తిస్తాడు? వాడితో నాకు ప్రమాదం ఉంది కాబట్టి నేను ఆయుధం పెట్టుకుంటా. ఇదే సందర్భంలో నేను ఈ ప్రపంచానికి ఒక హామీ ఇస్తున్నా, మొదటి అణుబాంబు మేము వెయ్యం. అణుబాంబులు తయారు చేసి తీరుతాం, మొదటి అణుబాంబు మేము వెయ్యం. ఫస్ట్ మా మీద పడితే ఆత్మరక్షణ కోసం మేము వేస్తాం. ఈ ముక్క చెప్పినప్పుడు భారత్ అట్లా మాట మీద నిలబడదనే దమ్ము ఒక్కడికి లేకపోయింది. ప్రపంచం నమ్ముతుంది ఆ మొక్క. భారత్ ప్రజా